Yes, good morning to all. Please open your notebook. మీ అందరూ కూడా జావా నోట్బుక్ ఓపెన్ చేయండి. లాస్ట్ క్లాస్లో మనం ఏం మాట్లాడుకున్నామో ఇఫ్ కండిషన్లో డిఫరెంట్ టైప్స్ మాట్లాడుకున్నాం. లైక్ ఇఫ్ అవుట్ మాట్లాడుకున్నాం, ఇఫ్ ఎల్స్ అనేది మాట్లాడుకున్నాం, ఎల్స్ ఇఫ్, నెస్టెడ్ ఇఫ్ అవి మాట్లాడుకున్నాము. వైల్ లూప్ అనేది జస్ట్ స్టార్ట్ చేసాం లాస్ట్ క్లాస్లో. ఈరోజు ఒకసారి వైల్ లూప్ రిపీట్ చేస్తూ రిమైనింగ్ లూప్స్ అనేది ఈరోజు మాట్లాడుకుందాం. వైల్ లూప్ కోసం లాస్ట్ క్లాస్లో మనం ఏం మాట్లాడుకున్నామో కండిషన్కి లూప్కి డిఫరెన్స్ ఏం చెప్పాను మీకు. సో ఇఫ్ కండిషన్లో మీకు కండిషన్ పాస్ అయితే ఆ బ్లాక్ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఓన్లీ ఫర్ వన్ టైం. ఇఫ్ కండిషన్లో కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఆ ఇఫ్ బ్లాక్ మీకు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా? ఓన్లీ ఫర్ వన్ టైం, ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ వైల్ లూప్లో ఏం జరుగుతుందమ్మా? వైల్ లూప్లో కూడా సేమ్ ఇఫ్ కండిషన్లో ఎలా కండిషన్ ఉంటుందో ఇక్కడ కూడా కండిషన్ ఉంటుంది. బట్ ఈ కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. ఇది ఎందులో ఎంటర్ అవుతుందమ్మా? లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది. ద లూప్ ఈజ్ కంటిన్యూస్లీ రిపీటింగ్. లూప్ అనేది మనకు అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు లూప్ రిపీట్ అవుతుందమ్మా? టిల్ ద కండిషన్ పాస్. ఈ కండిషన్ పాస్లో ఉన్నంత వరకు మనకి లూప్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో వెన్ ఎవర్ ద కండిషన్ ఈస్ ఫెయిల్యూర్, ఎప్పుడైతే మీకు ఈ కండిషన్ ఫెయిల్ అవుతుందో దెన్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. లాస్ట్ క్లాస్లో మనం ఏం మాట్లాడుకున్నాం చూడమా? ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, ఎక్స్ ఈక్వల్ టు 10, ఎక్స్లో 10 అనే ఒక వాల్యూ ఇచ్చాను. సో కండిషన్ చూడండి, పాస్ ఆఫ్ ఫెయిల్ ఒకసారి చెక్ చేయండి అమ్మా. ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 అంటే అర్థం ఏంటమ్మా? 10 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15. ఇది కరెక్టే కదమ్మా? 10 అనేది 15 కన్నా చిన్నదే కదా. 10 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15. కండిషన్ పాస్ అవుతుంది. కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో లూప్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇనీషియల్లీ ఇట్ విల్ ప్రింట్ ద ఎక్స్ వాల్యూ. మనకి ఎక్స్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ హియర్? ఇనీషియల్గా మనకి ఎక్స్ వాల్యూ అంటే ఏం ప్రింట్ అవుతున్నాము? ఎక్స్ వాల్యూ ఈజ్ 10 అనే వాల్యూ మనకి ప్రింట్ అవుతుంది. సో ఆఫ్టర్ ప్రింటింగ్ ద 10 ప్రింట్ అయిన తర్వాత ఎక్స్ వాల్యూ ఎంతకు రీచ్ అవుతున్నామో? ఎక్స్ ప్లస్ ప్లస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లస్ ప్లస్? ప్లస్ ప్లస్ మీన్స్ ఇంక్రిమెంటేషన్ విత్ 1. ఒక వాల్యూ మీకు ఇంక్రిమెంట్ అవుతుంది. సో దట్ మీన్స్ ప్రీవియస్గా 10 అనేది ఉండేది, ఇప్పుడు 11కి రీచ్ అవుతుంది మ్యాక్స్ వాల్యూ. సో 11 ఈస్ లెస్ దాన్ ఈక్వల్ టు 15. ఎస్, ద 11 ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15. కండిషన్ పాస్ అవుతుంది. సో ఇట్ విల్ ప్రింట్ ద ఎక్స్. ఎక్స్లో ప్రజెంట్ ఎంత ఉందమ్మా? 11 ఉంది కదా, 11 ప్రింట్ అవుతుంది. సో 11 ప్రింట్ అయిన తర్వాత 11 ప్లస్ ప్లస్. మరి 11 ప్లస్ ప్లస్ అంటే 12 అమ్మ. 12 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15. ఎస్, కండిషన్ పాస్, లోపలికి వెళ్తుంది. ఎక్స్ వాల్యూ మనకి ఎంత ఉందమ్మా? 12 అనేది ప్రింట్ అవుతుంది. సో 12 ప్రింట్ అయిన తర్వాత 12 ప్లస్ ప్లస్. 12 ప్లస్ ప్లస్ మీన్స్ 13. 13 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15. 13 అనేది కూడా 15 కన్నా చిన్నది. సో కండిషన్ పాస్, లోపలికి వెళ్తుంది. మనకి ఎక్స్ వాల్యూ 13 అనేది ప్రింట్ అవుతుంది. సో 13 ప్రింట్ అయిన తర్వాత 13 ప్లస్ ప్లస్. 13 ప్లస్ ప్లస్ అంటే ఎంతమ్మా? 14. సో 14 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15. ఇప్పుడు కూడా మీకు కండిషన్ పాస్ అవుతుంది. లోపలికి వెళ్ళి మీకు ఎక్స్ వాల్యూ 14 అనేది ప్రింట్ అవుతుంది. సో అగైన్ 14 ప్లస్ ప్లస్, ఇట్స్ నథింగ్ బట్ ద 15. ఇప్పుడు చెప్పండమ్మా, 15 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15. పాస్ ఆఫ్ ఫెయిల్ అమ్మా? 15 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 అంటే పాస్. ఎందుకమ్మా? ఈక్వల్ టు ఉంది కదా. సో ఈక్వల్ టు ఉన్న వల్ల కండిషన్ పాస్ అవుతుంది. సో లోపలికి వెళ్తుంది. సో లోపలికి వెళ్ళి మనకి ఈ ఎక్స్ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది? 15 అనేది ప్రింట్ అవుతుంది. 15 ప్రింట్ అయిన తర్వాత 15 ప్లస్ ప్లస్. మా 15 ప్లస్ ప్లస్ అంటే ఎంతమ్మా? 16. సో 16 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15. కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిలా? ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయ్యేటప్పుడు ఇట్ విల్ కమింగ్ అవుట్, లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. సో ఒకసారి ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. రన్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అవుతుందమ్మా? 10 to 15 అనేది మనకి ఎక్స్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో అబ్జర్వ్ ద అవుట్పుట్. ఒకసారి అవుట్పుట్ చూద్దాం, కన్సోల్లో మీకు ఏం ప్రింట్ అవుతుంది. సో వైల్ లూప్లో మనకి కండిషన్ ఎండింగ్లో సెమీకోలన్ ఉండదు. వైల్ అనేది కంపల్సరీ మనం లోవర్ కేసులోనే రాయాలి, అప్పర్ కేసులో రాయకూడదు. చూడమ్మా, ఒకసారి మీరు ఇక్కడ అవుట్పుట్ చూడొచ్చు. ఓకే, జస్ట్ మినిట్, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఐ విల్ బి బ్యాక్. ఎస్, కాన్సెప్ట్ అర్థమైంది కదండి, వైల్ లూప్ అనేది. రైట్. అయితే ఈ ప్రోగ్రామ్ని ఒక చిన్న మాడిఫికేషన్ చేస్తాను. ఒకసారి అవుట్పుట్ ఒకసారి మీరు గెస్ చేయండి. ఇక్కడ 10 ప్లస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 అని ఇచ్చాను అనుకోండి. సో 10 ప్లస్లో 20 అని ఇస్తే మనకి
అవుట్పుట్ ఏమొస్తుందో గెస్ చేయగలుగుతారమ్మా? కెన్ యూ గెస్ ద అవుట్పుట్? నథింగ్. యా, నథింగ్. ఎందుకంటే కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ అమ్మా. ఇనీషియల్లీ ఇట్ విల్ చెక్ ద కండిషన్ 20 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15. కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో కండిషన్ ఫెయిల్ అయితే మీకు అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. ఇంకా లోపలికి వెళ్తుందా అంటే నో, ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద లూప్. లూప్ లోపలికి వెళ్ళదు. దెర్ ఇస్ నో అవుట్పుట్. అవుట్పుట్ అనేది ఉండదు. సో వైల్ లూప్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కండిషన్ పాస్ అయితేనే మీరు లోపలికి వెళ్తారు, కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు లోపలికి వెళ్ళరు. రైట్ అమ్మ? సో ఈ ప్రోగ్రామ్ ఒకసారి పంపిస్తున్నాను, చాట్ బాక్స్లో వేస్తున్నాను. ఒక్క నిమిషం. ప్రోగ్రామ్ చాట్ బాక్స్లో వేస్తున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే సేవ్ ద ప్రోగ్రామ్ యాజ్ వెల్ యాజ్ నేను దీన్ని మెయిల్లో కూడా పంపిస్తున్నాను. సో దీని నెక్స్ట్ హెడింగ్ తీసుకున్నాము. ఆఫ్టర్ దిస్ వైల్ లూప్ టేక్ ద నెక్స్ట్ హెడింగ్ డూ వైల్ అనే ఒక చిన్న హెడింగ్ తీసుకో. డూ వైల్. సో వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ ఏంటి అంటే వైల్ లూప్లో కంపల్సరీ కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత మీకు లోపలికి వెళ్తుంది. ఐ మీన్ కండిషన్ పాస్ అయితేనే లోపలికి వెళ్తుంది. బట్ డూ వైల్లో అలా కాదమ్మా, వితౌట్ ఎనీ కండిషన్ చెకింగ్. కండిషన్ చెకింగ్ ఏమీ లేకుండా డైరెక్ట్లీ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. చూపిస్తాను. సో ఇక్కడ x ఈక్వల్ టు 50 అని తీసుకున్నాము. x వాల్యూ ఈజ్ 50. ఇక్కడ డూ అనేది బిగిన్ చేస్తున్నాం, లూప్ అనేది బిగిన్ అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ బ్రాకెట్ ఓపెనింగ్ అండ్ బ్రాకెట్ క్లోజింగ్. సో ఈ డూ లూప్ ఎండింగ్లో మనం ఏం రాస్తున్నాము, వైల్ అనేది రాస్తున్నాం. డూ వైల్లో ఏం జరుగుతుందంటే వితౌట్ ఎనీ కండిషన్ చెకింగ్, ఎలాంటి కండిషన్ చెకింగ్ లేకుండా డైరెక్ట్లీ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో చూద్దాం, ఎక్స్లో 50 ఉందమ్మా. సో డైరెక్ట్గా ఇది లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది. డైరెక్ట్గా లూప్లో ఎంటర్ అయ్యి మీకు ఎక్స్ వాల్యూ ఏం ప్రింట్ అవుతుంది, ఎక్స్ వాల్యూ విల్ బి 50. 50 అనేది ప్రింట్. 50 ప్రింట్ అయిన తర్వాత 50 ప్లస్ ప్లస్. 50 ప్లస్ ప్లస్ అంటే ఎంతమ్మా, 51. నా బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఇటరేషన్లోకి వెళ్ళడానికి ముందర ఇట్ విల్ చెక్ ద కండిషన్. అంటే సెకండ్ టైం లూప్లోకి వెళ్ళడానికి ముందర కండిషన్ చెక్ చేస్తుంది. 51 ఈజ్ లెస్ దాన్ 20. కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ అమ్మా. 51 ఈజ్ లెస్ దాన్ 20 అంటే కండిషన్ ఫెయిల్ అవుతుంది. 51 అనేది 20 కన్నా చిన్నది. నో, ఇట్ ఈస్ రాంగ్. సో కండిషన్ ఫెయిల్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. బట్ ఆల్రెడీ మనకు ఒక వాల్యూ ఇక్కడ ప్రింట్ అయి ఉంది. ఆల్రెడీ ఏ వాల్యూ అమ్మ ప్రింట్ అయింది, వాట్ ఈస్ ద వాల్యూ ఇట్ వాస్ ప్రింటెడ్? ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ చేస్తుంది, ఆల్రెడీ మనకి 50 అనేది ప్రింట్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేస్తారమ్మా, వైల్లో అయితే కండిషన్ చెక్ చేసుకున్న తర్వాతే లోపలికి వెళ్తుంది. డూ వైల్లో అలా కాదు, డైరెక్ట్గా లోపలికి వెళ్తుంది. ఒక లూప్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ లూప్లోకి వెళ్ళడానికి ముందర ఇట్ విల్ చెక్ ద కండిషన్. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద సెకండ్ లూప్. ఓకే, సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం వైల్ లూప్కి నోట్స్ రాసాము. ఈరోజు డూ వైల్కి నోట్స్ తీసుకోండి. టేక్ ద హెడింగ్ డూ వైల్. నోట్ ఇట్ డౌన్. ఇన్ డూ వైల్ directly it will enter into the loop. After completion of the first loop, it will start verify the condition. ఫస్ట్ లూప్ తర్వాత మీకు కండిషన్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడమ్మా, ఈ ప్రోగ్రామ్ నేను మీకు పంపిస్తున్నాను, చాట్ బాక్స్లో వేస్తున్నాను. ఓకేమ్మా, ఫైన్. నౌ టేక్ ద హెడింగ్. దీని నెక్స్ట్ హెడింగ్ తీసుకోండి, ఫర్ లూప్ అని చెప్పే హెడింగ్ తీసుకోండి. ద హెడింగ్ ఈజ్ ఫర్ లూప్. ఇన్ జనరల్గా మనం ఫర్ లూప్ ఏ సిచ్యువేషన్లో వెళ్తామంటే, ఒక టాస్క్ని ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి అనుకున్నట్టయితే గో విత్ ఫర్ లూప్. ఏదైనా ఒక టాస్క్ని ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి అనుకుంటే గో విత్ ఫర్ లూప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రమేష్ అనే ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాను, system.out.println రమేష్. ఈ రమేష్ని ఎన్నిసార్లు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రింట్ ద రమేష్ ఫర్ 5 times. ఒక 5 సార్లు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను.
సో ఈ ఫర్ లూప్ సింటాక్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ ఒకసారి చూద్దాము, రన్ చేసి చూద్దాం. సో రన్ చేసేటప్పుడు మీకు రమేష్ అనేది 5 times ప్రింట్ అవుతుందో లేదో చూడండి. ఎస్, ద రమేష్ ఈజ్ ప్రింటింగ్ ఎగ్జాక్ట్లీ ఫర్ 5 times. 5 times మనకి రమేష్ అనేది ప్రింట్ అయింది. సో whereas I want to print the రమేష్ ఫర్ 10 times, నేను రమేష్ని ఒక 10 times ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మేక్ ఇట్ యాజ్ అ 10. ఫర్ లూప్లో ఒకసారి 10 ఇచ్చి రన్ చేసి చూడండి, రమేష్ అనేది ఎగ్జాక్ట్గా మీకు ఒక 10 times ప్రింట్ అవుతుంది. యూ కెన్ సీ హియర్ ఎగ్జాక్ట్లీ ఫర్ 10 times. సో నేను ఒక 100 times ప్రింట్ చేయాలి. సో మేక్ ఇట్ యాజ్ అ 100, రన్ ఇట్. నౌ ద రమేష్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ప్రింటింగ్ ఫర్ 100 times. రమేష్ అనేది ఒక 100 times అనేది మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ ప్రింట్ అవుతుంది. మీ ఇష్టం, అది 100, 1000, 10,000, దట్ ఈస్ అప్ టు యూ. అంటే ఇన్ జనరల్గా మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఈ ఫర్ లూప్లోకి వెళ్తారు? సో ఒక పర్టికులర్ టాస్క్ని ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఒక స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రిపీట్ చేయాలి అనుకుంటే బెటర్ యూ కెన్ చూస్ ద ఫర్ లూప్. సో ఫర్ లూప్లో సింటాక్స్ ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ఫర్ లూప్? సో ఈ ఫర్ లూప్లో చూడము, ఇనీషియల్గా నేను i = 1 అని తీసుకున్నాను. నాట్ ఓన్లీ i అనే కాదు, మీకు నచ్చిన వేరియబుల్ తీసుకోవచ్చు. యూ కెన్ టేక్ ఎనీ వేరియబుల్ హియర్. అది ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు, జెడ్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఎగ్జాంపుల్గా నేను i అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో దీన్ని ఇనీషియలైజేషన్ అంటున్నారు. ఫర్ లూప్లో ఫస్ట్ వన్ దీన్ని ఏమంటున్నారు? ఇనీషియలైజేషన్. i = 1 అని చెప్పి ఇనీషియలైజ్ చేశాను. సో ఇనీషియలైజేషన్ తర్వాత సెకండ్ వన్ ఈస్ ద కండిషన్ చెక్. కండిషన్ చెక్ పాస్ ఆఫ్ అయ్యేలా చూడము, ఐలో 1 ఉంది, 1 అనే ఒక వాల్యూ ఉంది. i ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. i ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే i వాల్యూ 5 కన్నా చిన్నదైనా అయి ఉండాలి, లేదా 5కి ఈక్వల్గా ఉండాలి. సో కండిషన్ పాసే కదమ్మా, ఐలో ప్రజెంట్ 1 ఉంది కదా, సో కండిషన్ ఈజ్ పాస్. ఈ కండిషన్ పాస్ అయితేనే మీకు అది లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది. కండిషన్ పాస్ అయితేనే మీకు లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో లూప్ లోపలికి ఎంటర్ అయ్యి లూప్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూషన్ ఇట్ విల్ గో విత్ ఇంక్రిమెంటేషన్. అప్పుడు ఏం జరుగుతుందమ్మా? మీకు ఇంక్రిమెంటేషన్ అని జరుగుతుంది. గుర్తుపెట్టుకోండమ్మా, ఇనీషియల్గా ఫస్ట్ ఏం జరుగుతుంది? ఇనీషియలైజేషన్. ఇనీషియలైజేషన్ తర్వాత ఏంటమ్మా? కండిషన్ చెక్. కండిషన్ చెక్లో పాస్ అయితే ఎక్కడికి వెళ్తుంది? లూప్ లోపలికి వెళ్తుంది. సో లూప్ లోపలికి వెళ్ళి మీకు లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లూప్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందమ్మా? ఇంక్రిమెంటేషన్. ఇంక్రిమెంటేషన్ జరిగిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఇట్ విల్ చెక్ విత్ అ కండిషన్ చెక్. మళ్ళీ మీకు కండిషన్ చెక్ జరుగుతూ ఉంటుంది. ఇది లూప్ ఇలా రిపీట్ అవుతూనే ఉంటుందమ్మా. ఎవ్రీ టైమ్ ఇట్ విల్ చెక్ ద కండిషన్. ఇఫ్ ద కండిషన్ పాస్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్ అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద లూప్ అగైన్ ఇట్ విల్ ఇంక్రిమెంట్ ద వాల్యూ. వాల్యూ అనేది ఇలా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఇలా మనకి రిపీట్ అవుతూనే ఉంటుంది. సో i వాల్యూ అనేది 1 నుంచి 5కి రీచ్ అయ్యేంత వరకు మనకి లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. 1 నుంచి 5కి రీచ్ అయ్యేంత వరకు అంటే మనకి ఎన్నిసార్లు లూప్ రిపీట్ అవుతుంది? ద లూప్ ఈజ్ రిపీటింగ్ ఫర్ 5 times. ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి 5 times రిపీట్ అవుతుంది. సో ఎవరైనా మిమ్మల్ని ఫర్ లూప్ తాలూకా సింటాక్స్ అడిగారు అనుకోండి, ఏం చెప్తారమ్మా సింటాక్స్? ఫస్ట్ వన్ ఈస్ ద ఇనీషియలైజేషన్. ఇనీషియలైజేషన్. ద సెకండ్ వన్ ఈస్ ద కండిషన్ చెక్. కండిషన్ చెక్. ద థర్డ్ వన్ ఈస్ ద ఇంక్రిమెంటేషన్ ఆర్ డిక్రిమెంటేషన్. ఇంక్రిమెంటేషన్ ఆర్ డిక్రిమెంటేషన్. సో అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్, మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇక్కడ మీరు ప్లస్ ప్లస్ రాయొచ్చు, లేదా మైనస్ మైనస్ రాయొచ్చు. ఇది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది, ఎప్పుడు ప్లస్ ప్లస్ రాయాలి, ఎప్పుడు మైనస్ మైనస్ రాయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ 1 రాసానమ్మా, 1 నుంచి 5కి రీచ్ అవ్వాలి. 1 నుంచి 5కి రీచ్ అవ్వాలంటే కంపల్సరీ మనం ఏం చేయాలమ్మా? ప్లస్ ప్లస్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు, ఫస్ట్ ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్కి వెళ్ళాలి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్కి వెళ్ళాలి అంటే మీరు కంపల్సరీ ప్లస్ ప్లస్సే కదమ్మా ప్రెస్ చేయాలి, పైకే కదా వెళ్ళాలి, టాప్కి వెళ్ళాలి. అదే మీరు 5th ఫ్లోర్లో ఉన్నారు, ఇక్కడ మీరు 5 రాశారు ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు 1లో ఉన్నారు, అంటే 5th ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి రావాలి అంటే అప్పుడు మీరు ఏం చేయాలమ్మా? ఇక్కడ మైనస్ మైనస్ అనేది రాయాలి. సో చాలామందికి డౌట్ ఉంటుంది, ఎప్పుడు ప్లస్ ప్లస్ రాయాలండి, ఎప్పుడు మైనస్ మైనస్ రాయాలి. సో ఏం లేదమ్మా, ఇక్కడ స్మాల్ వాల్యూ ఉండి ఇక్కడ బిగ్ వాల్యూ ఉంటే స్మాల్ వాల్యూ నుంచి బిగ్ వాల్యూకి రీచ్ అవ్వడానికి ప్లస్ ప్లస్ రాస్తాం. అదే ఇక్కడ బిగ్ వాల్యూ ఉండి ఇక్కడ స్మాల్ వాల్యూ ఉంటే, సో బిగ్ వాల్యూ నుంచి స్మాల్ వాల్యూలోకి రావడానికి ఇక్కడ మీరు ఏం రాయాల్సి ఉంటుందమ్మా? మైనస్ మైనస్ అనేది రాస్తూ ఉంటారు. సో ఒక చిన్న నోట్స్ తీసుకోండి ఫర్ లూప్ కోసం. ద హెడింగ్ ఈజ్ ఫర్ లూప్. నోట్స్ ఏం రాస్తారంటే, ఇఫ్ యూ వాంట్ టు రిపీట్ ఎ టాస్క్ ఫర్ a particular number of times, then better go with for loop. Better go with for loop.
నెక్స్ట్ బిగినర్స్ చాలామంది ఇక్కడ తప్పు చేస్తూ ఉంటారమ్మా. ఏంటా తప్పు అంటే చూడండి, ఇనిషియలైజేషన్ తర్వాత కండిషన్ చెక్ ఉంది. కండిషన్ చెక్ తర్వాత ప్లస్ ప్లస్ లేదా మైనస్ మైనస్ అని చెప్పాను కదమ్మా. ఇక్కడ సెపరేటర్ ఏముంది చూడండి. వాట్ ఈస్ ద సెపరేటర్ హియర్? సెపరేటర్ ఈజ్ సెమీకోలన్. ఇక్కడ చూడమ్మా, సెపరేటర్ ఏముందో అబ్జర్వ్ చేయండి. ద సెపరేటర్ ఈజ్ సెమీకోలన్. ఇట్ ఈస్ నాట్ ఏ కామా. చాలామంది బిగినర్స్ ఇక్కడ బై మిస్టేక్ కామా ఇస్తారమ్మా. కామా ఇవ్వకూడదు. కామా ఇస్తే పని చేయదు. ఇట్ ఈస్ ద సెమీకోలన్. ఓకే. మీ నోట్బుక్లో కూడా ఒకసారి సింటాక్స్ చెప్తాను, నోట్ చేసుకున్నాము. ద ఫర్ లూప్ సింటాక్స్. ఫర్ అని రాయండి. బ్రాకెట్లో ఏం రాస్తారంటే ఫస్ట్ వన్ ఈజ్ ద ఇనీషియలైజేషన్. దీన్ని ఏమని పిలుస్తారమ్మా? ఫస్ట్ వన్ ఇనీషియలైజేషన్. The second one is condition check. Condition check. The third one is incrementation or decrementation. Incrementation or decrementation. ఒక్క నిమిషం, ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారు, అప్పుడు వెళ్ళట్లేదు. ఒక్కసారి నేను ఇది మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఎక్లిప్స్ రీస్టార్ట్ చేస్తాను. సో ఈరోజు మనకి ఫర్ లూప్ కాన్సెప్ట్ తర్వాత మనం అరేస్ అనే టాపిక్ కూడా చెప్పుకోబోతున్నాం. న్యూగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మీకు ప్రీవియస్ ప్రోగ్రామ్స్లో డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ జాయిన్ ఇన్ టు ద డౌట్స్ క్లాస్. మీకు 2 లింక్స్ వచ్చి ఉంటాయమ్మా. 10 o'clock వేరేగా లింక్ ఉంటుంది, 10:40కి వేరేగా లింక్ ఉంటుంది. సో 10:40 లింక్లో జాయిన్ అవ్వండి క్లాస్ అయిపోయిన వెంటనే. సో మీకు ఏ ప్రోగ్రామ్లో డౌట్ వచ్చినా నో ప్రాబ్లం. ఈవెన్ మీకు బిగినింగ్ డెమో, ఫస్ట్ ప్రోగ్రామ్, సెకండ్ ప్రోగ్రామ్, థర్డ్ ప్రోగ్రామ్, ఏ ప్రోగ్రామ్లో డౌట్ వచ్చినా నో ప్రాబ్లం. జస్ట్ మీ స్క్రీన్ షేర్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అండ్ ఎవరికైనా ఎక్లిప్స్ ప్రాపర్గా ఇన్స్టాల్ అవ్వకపోయినా కూడా మీ స్క్రీన్ షేర్ చేయండి, ఐ విల్ గైడ్ యూ. నేను మీకు గైడ్ చేస్తాను. ఓకే. ఒక్క నిమిషం, మీ ఫర్ లూప్ ప్రోగ్రామ్ మీకు పంపిస్తాను. రైట్, ఫర్ లూప్ ప్రోగ్రామ్ ఒకసారి పంపిస్తున్నాను. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్. Sir, good morning. Can I ask you a doubt? Sorry? Can I ask you a doubt, sir? I have a doubt. ఎస్ అండి, చిన్న డౌట్ అయితే నో ప్రాబ్లం. లేదా మీకు ఏమైనా పెద్ద ఇష్యూస్ ఉన్నట్టయితే మన డౌట్స్ క్లాస్లో That's a minor doubt. Minor doubt. చెప్పండి. So what about the patterns? సారీ, Patterns printing. Patterns printing ఉంటుంది కదా. లైక్ ఎగ్జాంపుల్ అండి. సార్ patterns ఈ లూప్ కాన్సెప్ట్ లో patterns లూప్ ఉంటాయి కదా. కాన్సెప్ట్స్ లో ప్యాటర్న్స్, అది ఎక్సర్సైజ్ అండి. సో జస్ట్ గో విత్ ద ఎక్సర్సైజ్. ఒకసారి ఎక్సర్సైజ్ చేయండి. ఆ ఎక్సర్సైజ్ లో మీకు ఏమైనా ఇష్యూ ఉన్నట్టయితే నాకు స్క్రీన్ షేర్ చేయండి, డౌట్ సెషన్. ఓకే, ఓకే ఓకే. రైట్. మా అందరు ఫర్ లూప్ ఓకే కదమ్మా? ఫర్ లూప్ మీరు నోట్ చేసుకున్నారు కదా? నేను ప్రోగ్రామ్ పంపించాను, ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. ఓకే. సో ఇంకో చిన్న ఇష్యూ, ఈ ప్రోగ్రాంలో ఒక చిన్న మాడిఫికేషన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ రమేష్ ప్రింట్ చేయడానికి బదులుగా ఇఫ్ ఐ ప్రింట్ ఐని ప్రింట్ చేస్తే ఏం జరుగుతుంది? ఇన్స్టెడ్ ఆఫ్ రమేష్ ఇఫ్ ఐ ప్రింట్ ద ఇక్కడ ఐని పెడితే ఏం జరుగుతుంది? సో చాలామంది ఒక చిన్న తప్పు చేస్తూ ఉంటారమ్మా. వేరియబుల్స్ని డబుల్ కొటేషన్స్లో తీసుకుంటారు. వేరియబుల్స్ని ఎప్పుడు కూడా డబుల్ కొటేషన్లో రాయకూడదు. సో వేరియబుల్ని డబుల్ కొటేషన్లో రాస్తే ఏం జరుగుతుంది చూడండి. ఇక్కడ మీకు ఐ అనేది 5 times ప్రింట్ అవుతుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు ప్రింట్ ద ఐ ఫర్ 5 times. ఐ వాంట్ టు ప్రింట్ ద వాల్యూ ఆఫ్ ఐ లోపల వాల్యూ ఏముందో నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఐని ఇలా ప్రింట్ చేస్తున్నాను వితౌట్ డబుల్ కొటేషన్. సో వాట్ విల్ బి ద అవుట్పుట్? అవుట్పుట్ ఏమొస్తుందమ్మా? ఐ వాల్యూ మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఐ వాల్యూ ఈజ్ బిగినింగ్ విత్ 1తో స్టార్ట్ అవుతుంది. ఎక్కడి వరకు ప్రింట్ అవుతుందమ్మా? ఇట్ విల్ ప్రింట్ అప్ టు 5 ఇంక్లూడింగ్ 5 ఇంక్లూడ్ చేస్తూ మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, ఫైన్. సో ఇక్కడ ప్లస్ ప్లస్ ఉండడం వల్ల ఏం జరుగుతుందమ్మా? ద డిఫాల్ట్ ఇంక్రిమెంటేషన్ ఈజ్ 1. ద డిఫాల్ట్ ఇంక్రిమెంటేషన్ ఈజ్ 1 +1 +1 +1 +1 అని ఇంక్రిమెంట్ అవుతుంది. బట్ మై రిక్వైర్మెంట్ ఈజ్ ఐ వాంట్ టు గో విత్ ఇంక్రిమెంటేషన్ విత్ 2. ఇంక్రిమెంటేషన్ విత్ 2. నాకు +2 +2 +2 కావాలి, +1 కాదు, +2 కావాలి. ఏం చేద్దామమ్మా? సో వాట్ వీ కెన్ డూ హియర్, ప్లస్కి బదులుగా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐ ప్లస్ ప్లస్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఐ ప్లస్ ప్లస్ మీన్స్ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఐ ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐ ప్లస్ ప్లస్? ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. బట్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటమ్మా? ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 2. ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 2. ఐ వాల్యూని +2 చేద్దాం అనుకుంటున్నాం, ఇంక్రిమెంటేషన్ విత్ 2. నౌ కెన్ యూ గెస్ వాట్ విల్ బి ద అవుట్పుట్? అవుట్పుట్ ఏమొస్తుందమ్మా?
ఇనీషియల్లీ ద ఐ వాల్యూ విల్ బి 1. ఇనీషియల్గా 1 ప్రింట్ అవుతుంది. 1 తర్వాత ఏం జరుగుతుందమ్మా? 1 + 2. వాట్ విల్ బి ద 1 + 2? 1 + 2 అంటే ఏం ప్రింట్ అవుతుందమ్మా? 3 అనేది ప్రింట్ అవుతుంది. 1 + 2 మీన్స్ 3. 7 ఎగ్జాక్ట్లీ 3 + 2 మీన్స్ odd numbers. అప్ టు 5 వరకే ప్రింట్ అవుతుంది. వై? బికాజ్ మనం కండిషన్ ఏం రాసామమ్మా? ఐ వాల్యూ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అని రాసాం. ఒకసారి ఈ After ప్రోగ్రామ్ 5 it breaks. ఆఫ్టర్ 5 ఇట్ విల్ బి బ్రేకింగ్. మనకి లూప్ అనేది బ్రేక్ అవుతుంది. ఒకసారి ఎవరైనా నోట్ చేయాలనుకుంటే ఈ చిన్న విషయం నోట్ చేసుకోండి. ప్లస్కి బదులుగా ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రిమెంట్ విత్ +2, +3, +4 యువర్ విష్, యూ కెన్ మేక్ ఎ చేంజ్ హియర్. ఇక్కడ మీరు i = i + 2 అని మార్చుకోవచ్చు. ఓకే, సో జస్ట్ ఇఫ్ యూ వాంట్ టు నోట్ ఇట్ డౌన్, యూ కెన్ నోట్ ఇట్ డౌన్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎనీ స్క్రీన్ షాట్, యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్. అండ్ వన్ మోర్ థింగ్, వీ హ్యావ్ ఎ షార్ట్ కట్ ఫర్ దిస్. దీనికి కూడా షార్ట్ కట్ ఉందమ్మా. i = i + 2కి you can go with a shortcut. What is the shortcut for i = i + 2? Shortcut ఏంటి చూద్దాం. సో లాస్ట్ క్లాస్లో మనం ఆపరేటర్స్ అనే ఒక టాపిక్ మాట్లాడుకున్నాము. వి డిస్కస్డ్ ఆపరేటర్స్. లాస్ట్ ఆపరేటర్ ఈజ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని చెప్పి ఇక్కడి వరకు మనం మాట్లాడుకున్నాం. ఈక్వల్ టు ఈజ్ కాల్డ్ యాజ్ అసైన్మెంట్ ఆపరేటర్. సో ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ సమ్ షార్ట్ కట్స్. ఇక్కడ చిన్న చిన్న షార్ట్ కట్స్ ఉన్నాయి చూడండి. +, -, So here what is the meaning of x + = 5? X + = 5 అంటే మీనింగ్ ఏంటమ్మా? It means x = x + 5. x = x + 5. Based on this, దీన్ని బేస్ చేసుకొని can you guess what is the shortcut for this i = i + 2? i = i + 2కి షార్ట్కట్ చెప్పగలుగుతారమ్మా? I + = 2. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ రాస్తాను, మీకు తెలియడానికి రాస్తాను చూడండి. కామెంట్ కూడా రాస్తాను ఇక్కడ. i + = 2. ఇట్ మీన్స్ దీని తాలూకా మీనింగ్ ఏంటమ్మా? ఇట్ మీన్స్ i = i + 2. మీ నోట్బుక్లో కూడా రాసుకోండి. సో i + 2 అంటే i = i + 2 రాయడానికి బదులుగా సింపుల్ యూ కెన్ రైట్ i + 2. i + 2. i + 2 స్టాండ్స్ ఫర్ i = i + 2. మీ చిన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోండి, నోట్బుక్లో రాసుకోండి. i + 2 means i = i + 2. Okay, right. So now come back to the arrays. నెక్స్ట్ టాపిక్లో వద్దాము. నెక్స్ట్ రెగ్యులర్ టాపిక్ arrays అని చెప్పి ఒక చిన్న హెడ్డింగ్ తీసుకో. arrays, రైట్. నార్మల్గా మీరు ఒక వేరియబుల్లో ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేయగలుగుతారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు int x అనే ఒక వేరియబుల్ తీసుకున్నారు. int x అనే వేరియబుల్లో అట్ ఏ టైమ్ హౌ మెనీ వాల్యూస్ యూ కెన్ స్టోర్? At a time you can store only single value. In a normal variable, at a time you can store only single value. You cannot store the multiple values. For example, 10, 20, 30, 40 ఇలా స్టోర్ చేయగలుగుతారా అంటే no, it is not possible. At a time you can store only single value in one variable. ఒక వేరియబుల్లో మీరు సింగిల్ వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలుగుతారు. అంటే ఎక్స్లో మీరు ఓన్లీ 10 లేదా 20 లేదా 30 at a time only one value. But my requirement is I want to store multiple values into the variable. I want to store multiple values into the variable like a 10, 20, 30, 40, 50 like that. I want to store the multiple values. So in that case, you need to take this x as a array. X అనేది నార్మల్ వేరియబుల్గా కాకుండా ఈ xని ఒక అరే వేరియబుల్గా తీసుకోవాలి. You need to take the x as a అరే వేరియబుల్. ఏం లేదమ్మా, అరే వేరియబుల్ అంటే ఎక్స్ పక్కన మీరు ఒక స్క్వేర్ బ్రాకెట్ తీసుకోవాలి. ఆఫ్టర్ ద ఎక్స్ యూ నీడ్ టు రైట్ ఏ స్క్వేర్ బ్రాకెట్. ద స్క్వేర్ బ్రాకెట్ ఇండికేట్స్ ద ఎక్స్ ఈజ్ ఏ అరే వేరియబుల్. స్క్వేర్ బ్రాకెట్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తున్నామా? ఎక్స్ అనేది ఒక అరే వేరియబుల్ అని చెప్పి ఇండికేట్ చేస్తుంది. సో యూ కెన్ స్టోర్ ఎనీ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇన్ దట్ అరే వేరియబుల్. అరే వేరియబుల్లో మీరు ఎన్ని వాల్యూస్ అయినా స్టోర్ చేయొచ్చు. కాకపోతే ఆ వాల్యూస్ అన్నింటిని మీరు ఇలా కార్లింగ్ బ్రాకెట్స్లో తీసుకోవాలి. యూ నీడ్ టు టేక్ ఆల్ ద వాల్యూస్ ఇన్ కార్లింగ్ బ్రాకెట్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంటర్నల్గా మీకు ఈ వాల్యూస్ ఎలా స్టోర్ అవుతుంది? ఇంటర్నల్గా ఎలా స్టోర్ అవుతుందంటే ఎక్స్లో మీకు కొన్ని లాజికల్గా రూమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఎక్స్లో ఏం క్రియేట్ అవుతుందో ఎక్స్ అనే వేరియబుల్లో రూమ్స్ అనేవి క్రియేట్ అవుతుంది. రూమ్ నెంబర్ 0, రూమ్ నెంబర్ 1, రూమ్ నెంబర్ 2. సో లైక్ దట్ మనకి ఎక్స్లో కొన్ని ఇంటర్నల్గా రూమ్స్ అనేవి కన్స్ట్రక్ట్ జరుగుతుంది. సో ఇన్ దట్ లాజికల్ రూమ్స్, ఆ రూమ్స్ లోపల మన వాల్యూస్ అనేవి స్టోర్ అవుతుంది. ఎలా స్టోర్ అవుతుంది ఒకసారి చూడము. ఆల్వేస్ ద ఫస్ట్ వాల్యూ విల్ బి స్టోర్డ్ ఇన్ ద రూమ్ నెంబర్ 0. ఈ ఫస్ట్ వాల్యూ అనేది మీకు ఎందులో స్టోర్ అవుతుందమ్మా? రూమ్ నెంబర్ 0లో స్టోర్ అవుతుంది. ద సెకండ్ వాల్యూ విల్ బి స్టోర్డ్ ఇన్ ద రూమ్ నెంబర్ 1. ద థర్డ్ వాల్యూ విల్ బి స్టోర్డ్ ఇన్ ద రూమ్ నెంబర్ 2.
it will go to the room number 3, it will go to the room number 4. So for your easy understanding purpose, మీకు ఈజీగా అర్థం కావాలని I explained like it is a room number 1, room number 2, room number 3 like that. But technically we should not call it as a room numbers. టెక్నికల్గా అయితే మనం వీటిని రూమ్ నెంబర్స్ అని పిలవకూడదు. యూ నీడ్ టు కాల్ ఇట్ లైక్ ఇండెక్సెస్. వీటిని మనం ఏమని పిలుస్తాము? ఇండెక్సెస్ అని పిలుస్తూ ఉంటాం. అంటే అరేలో ఇండెక్స్ వాల్యూ మీకు ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఆల్వేస్ ద అరే ఇండెక్స్ ఈజ్ బిగినింగ్ విత్ 0. అరే ఇండెక్స్ ఎప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది. అంటే మన భాషలో చెప్పాలి అంటే అరేలో రూమ్ నెంబర్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఆల్వేస్ ద అరే రూమ్ నెంబర్ ఈజ్ బిగినింగ్ విత్ 0. అంటే అరేలో మీరు వాల్యూస్ని స్టోర్ చేసేటప్పుడు ఫస్ట్ వాల్యూ మీకు ఎప్పుడు ఏ ఇండెక్స్లో స్టోర్ అవుతుంది? ఆల్వేస్ ద ఫస్ట్ వాల్యూ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఇండెక్స్ 0. ఇండెక్స్ 0లో మీకు స్టోర్ అవుతుంది. ఇదే విషయాన్ని ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్లో మీకు చూపిస్తాను చూడండి. అబ్జర్వ్ దిస్ ఎగ్జాంపుల్. సో యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్. మీకు నచ్చిన క్లాస్ నేమ్ తీసుకోండి. మా క్లాస్ నేమ్కి నేమింగ్ కన్వెన్షన్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్ ఫర్ ద క్లాస్ నేమ్? ఆల్వేస్ ద క్లాస్ నేమ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్. క్లాస్ నేమ్ ఎప్పుడు మనకి అప్పర్ కేస్తో స్టార్ట్ అవుతుంది. ఏ అనేది అప్పర్ కేస్. అండ్ ఎవరి ఇంటర్నల్ వర్డ్ ఈస్ బిగినింగ్ విత్ అప్పర్ కేస్. ప్రతి ఇంటర్నల్ వర్డ్ మనకి దేంతో స్టార్ట్ అవుతుందో అప్పర్ కేస్తో స్టార్ట్ అవుతుంది. ఓకే ఫైన్. టేక్ ఏ మెయిన్ మెథడ్. ఎక్స్ అనే ఒక అరే వేరియబుల్ తీసుకున్నాం. ఇది అరే వేరియబుల్ అని మనకి ఇండికేషన్ ఎలా తెలుస్తుందమ్మా? ఎక్స్ పక్కన మీరు స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకున్నట్టయితే యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ అరే వేరియబుల్. యూ కెన్ స్టోర్ ఎనీ నెంబర్ ఆఫ్ వాల్యూస్ హియర్. ఇక్కడ మీరు ఎన్ని వాల్యూస్ అయినా స్టోర్ చేయొచ్చు. వాల్యూస్ అన్నింటినీ కూడా కర్లింగ్ బ్రాకెట్స్లో తీసుకోవాలి. వాల్యూస్ అన్నింటినీ కూడా ఇక్కడ మీరు కర్లింగ్ బ్రాకెట్స్లో తీసుకోవాలి. సో ఓన్లీ ఫర్ యువర్ ప్రూఫ్, మీకు ప్రూఫ్ చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాను చూడండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ద ఎక్స్ ఆఫ్ 0. ఫస్ట్ నేను ఎక్స్ ఆఫ్ 0 అని ప్రింట్ చేస్తున్నాను. అంటే ఎక్స్ ఆఫ్ 0లో ఏం స్టోర్ అయింది? మరి ఏం స్టోర్ అవుద్దామా? వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ ఎక్స్ ఆఫ్ 0? రూమ్ నెంబర్ 0లో ఏముంటుంది? ద ఫస్ట్ వాల్యూ విల్ బి దేర్ ఇన్ ద రూమ్ నెంబర్ 0. చూద్దామా? రూమ్ నెంబర్ 0 అని ప్రింట్ చేస్తే మీకు ఏం ప్రింట్ అయింది చూడండి. బాటంలో 10 అనేది ప్రింట్ అయింది. రూమ్ నెంబర్ 1లో ఏం ప్రింట్ అయింది చూడమ్మా? రూమ్ నెంబర్ 1లో 20 ప్రింట్ అయింది. రూమ్ నెంబర్ 2లో 30 అనేది ప్రింట్ అయింది. సో మీకు ప్రూఫ్ చూపించాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 3 వీటన్నిటిని కూడా ఇక్కడ నేను ప్రింట్ చేయడం జరిగింది. ఫైనల్లీ ఐ వాంట్ టు ప్రింట్ ద టోటల్ వాల్యూస్ ఇన్ ద ఎక్స్. ఎక్స్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? హౌ మెనీ నెంబర్స్ ఇన్ ద ఎక్స్? సో దానికోసం ఇక్కడ మనం ఏం చేస్తున్నాం చూడమ్మా. ఐ వాంట్ టు ప్రింట్ ద ఎక్స్ డాట్ లెంత్. ఐ వాంట్ టు ప్రింట్ ఎక్స్ డాట్ లెంత్. వాట్ ఈస్ ద ఎక్స్? ఎక్స్ అంటే ఏంటమ్మా? ఎక్స్ అనేది ఏమి కీవర్డ్ కాదు ఇక్కడ. ఎక్స్ ఈజ్ అవర్ వేరియబుల్. ఎక్స్ అనేది మన అరే వేరియబుల్ అమ్మ. ఈ అరే వేరియబుల్ ఇచ్చి డాట్ లెంత్ అని మీరు రాస్తే ఇట్ విల్ షో టోటల్ హౌ మెనీ వాల్యూస్ ఇన్ దట్ ఎక్స్. ఎక్స్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి మనకి ప్రింట్ అవుతుంది. హౌ మెనీ వాల్యూస్ ఇన్ ద ఎక్స్? ప్రజెంట్ మనకి 5 వాల్యూస్ అనేవి ఉంది. సో ఇక్కడ చూడండి, మీకు తెలియడానికి ఇక్కడ చిన్న స్ట్రింగ్ కూడా రాశానమ్మా. స్ట్రింగ్ ఏం రాశాను? లెంత్ ఆఫ్ ద అరే ఈజ్, ఓన్లీ మీకు తెలియడానికి అంతే. లెంత్ ఆఫ్ ద అరే ఈజ్ ఐఎమ్ ప్రింటింగ్ ఎక్స్ డాట్ లెంత్ని ప్రింట్ చేస్తున్నాను. మధ్యలో ఈ ప్లస్ ఏంటమ్మా? వాట్ ఈస్ దిస్ ప్లస్? ఈ మధ్యలో ప్లస్ అనేది ఏంటమ్మా? ఇట్ ఈస్ ఏ కాంకాటనేషన్ ఆపరేటర్. యా, లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదమ్మా కాంకాటనేషన్ ఆపరేటర్. కాంకాటనేషన్ ఆపరేటర్ అంటే ఏం చేస్తుంది? ఇట్ ఈస్ యూజ్డ్ టు కాంకాటనేటింగ్ 2 different డేటా టైప్స్. 2 different number it adds if it is group ఇది of ఒక words. స్ట్రింగ్. ఫస్ట్ వన్ ఈస్ ద స్ట్రింగ్, ద సెకండ్ వన్ ఈస్ ద న్యూమరిక్ వాల్యూ. సో స్ట్రింగ్ని న్యూమరిక్ని కంకాటినేట్ చేయడానికి మనం మిడిల్లో ఏం వాడుతున్నామా? ప్లస్ అనేది వాడుతున్నాం. ఓకే, గాట్ ఇట్. సో ఒక చిన్న నోట్స్ చెప్తా, రాసుకోండి అరేస్ కోసం. టేక్ ద నోట్స్. ఫస్ట్ పాయింట్, array variable is used to store the multiple values. Array variable is used to store the multiple values. సో ఒక వేరియబుల్లో మీరు మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయాలనుకుంటే దెన్ గో ఫర్ అరేస్. అప్పుడు మనం అరేస్ అనే కాన్సెప్ట్లోకి వెళ్తాం. అర్థమైందమ్మా? సో ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇంటూ వన్ వేరియబుల్ దెన్ గో ఫర్ ద అరేస్ కాన్సెప్ట్. టేక్ ద సెకండ్ పాయింట్. Always the array index is beginning with 0. Always array index is beginning with 0. మనకి array index ఎప్పుడు కూడా 0తో స్టార్ట్ అవుతుంది. రైట్. సో ఒకసారి స్క్రీన్ షాట్ కావస్తే తీసుకోండి. టేక్ ద స్క్రీన్ షాట్. అండ్ ఈ ప్రోగ్రామ్ కూడా ఒకసారి నేను మీకు చాట్ బాక్స్లో పంపిస్తున్నా. ఇంకా ఉందమ్మా, అరేస్ కాన్సెప్ట్ అయిపోలేదు, చెప్తాను. జస్ట్ ఇది ఒక చిన్న బేసిక్ ప్రోగ్రామ్ మాత్రమే. దీని కంటిన్యూషన్ ఇంకా మాట్లాడుకుందామా.
రైట్. దీని కంటిన్యూషన్ ప్రోగ్రామ్ ఒకసారి చూద్దాం చూడండి. సేమ్ సిమిలర్గానే ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి తీసుకున్నాము. అరే ఎగ్జాంపుల్ 2 ఎక్స్ అనే ఒక అరే వేరియబుల్ తీసుకున్నాం. ఎక్స్ అనే అరే వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ 10, 20, 30, 40, 50, 60 ఇలా చాలా వాల్యూస్ ఇచ్చాను. వీటన్నిటిని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు ప్రింట్ ఆల్ ద వాల్యూస్ ఇన్ దట్ ఎక్స్. సో system.out.println జనరల్గా అయితే మనం యాజ్ పర్ ద ప్రీవియస్ ప్రోగ్రామ్ ప్రకారం అయితే మీరు ఏం ప్రింట్ చేయాలమ్మా? సో యూ నీడ్ టు ప్రింట్ x of 0, x of 1, x of 2, x of 3, x of 4 అంటే మల్టిపుల్ లైన్స్ రాయాలి కదమ్మా. చూడండి, యాజ్ పర్ ద ప్రీవియస్ ప్రోగ్రామ్ యూ నీడ్ టు రైట్ మల్టిపుల్ లైన్స్. system.out.println x of 0 అని ఒకసారి, x of 1 అని ఒకసారి, x of 2, x of 3, x of 4, x of 5 లైక్ దట్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ మల్టిపుల్ లైన్స్, ఇన్ని లైన్స్ రాయడానికి బదులుగా ఐ వాంట్ టు రైట్ ఓన్లీ సింగిల్ లైన్. నేను ఓన్లీ సింగిల్ లైన్ రాద్దాం అనుకుంటున్నాను. సో సింగిల్ లైన్లో ఇక్కడ మనం ఇక్కడ x of 0కు బదులుగా ఏం రాద్దామా? x of I అని రాద్దాం. x of I, ఆ 0 ప్లేస్లో I అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. 0 ప్లేస్లో ఏం తీసుకున్నాను చూడండి, ఇక్కడ నేను I అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఐలోకి వాల్యూస్ ఎక్కడి నుంచి పంపిద్దామమ్మా? ఐలోకి వాల్యూస్ని మన ఫర్ లూప్ ద్వారా పంపిద్దాం. ప్రీవియస్గా మనం ఫర్ లూప్ నేర్చుకున్నాం కదా ఒక 5 minutes బ్యాక్. సో చూడండి, ఫర్ లూప్ రాస్తున్నాను. ఫర్ లూప్లో ఐ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చూడమ్మా? ఐ వాల్యూ 0 నుంచి. ఎందుకమ్మా ఐ వాల్యూ నేను ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేశాను? ద రీజన్ ఈస్ ఇక్కడ మనం ఏం ప్రింట్ చేయాలి? ఇనీషియల్లీ వి నీడ్ టు ప్రింట్ ద x of 0. x of 0 ప్రింట్ చేయాలంటే ఐ వాల్యూ ఇనీషియల్గా మనం ఏం తీసుకుందాం? ఇక్కడ ఐ వాల్యూ షుడ్ బి స్టార్ట్స్ విత్ 0. I is less than x dot length. What is the meaning of x dot length? మనం ప్రీవియస్ ప్రోగ్రాంలో చూసాం కదమ్మా. x dot length అంటే ఏమొస్తుంది? ఈ ఎక్స్లో టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? హౌ మెనీ నెంబర్స్ ఇన్ దట్ ఎక్స్? ఎక్స్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కౌంట్ ఉంటుంది. ఆ కౌంట్ను బేస్ చేసుకొని మనకి లూప్ అనేది రిపీట్ అవుతుంది. సో దట్స్ వై ఇక్కడ మనం ఫర్ లూప్ ఎంతవరకు రాస్తున్నామా? ఐ షుడ్ బి లెస్ దాన్ ఎక్స్ డాట్ లెంత్. ఐ ప్లస్ ప్లస్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇనిషియల్లీ ఇది ఐ వాల్యూ విల్ బి 0 అంటే x of 0. తర్వాత ఏమవుతుందమ్మా? ప్లస్ ప్లస్ అంటే x of 1, x of 2, x of 3 ఇలా మనకి అన్ని వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయి. ఎంతవరకు ప్రింట్ అవుతుందో అది ఐ వాల్యూ షుడ్ బి లెస్ దాన్ ఎక్స్ డాట్ లెంత్. టోటల్ లెంత్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మనకి లూప్ అనేది రిపీట్ అవుతుంది. సో యూ కెన్ సీ ద అవుట్పుట్. అయితే చిన్న మోడిఫికేషన్ చేస్తున్నాను. ఐ వాల్యూ 0కు బదులుగా బై మిస్టేక్ నేను ఐ వాల్యూ 1 తీసుకున్నాను అనుకున్నాను. ఐ వాల్యూ 0 రాయడానికి బదులుగా నేను ఇక్కడ ఐ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నానమ్మా? 1 నుంచి స్టార్ట్ చేశాను అనుకుందాం. సో రన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుందమ్మా? వాట్ విల్ బి ద అవుట్పుట్ హియర్? మా ఐ వాల్యూ 0కు బదులుగా 1 తీసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది? x of 0 ప్రింట్ అవ్వడానికి బదులుగా మనకి ఏం ప్రింట్ అవుతుందమ్మా? ఇట్ విల్ ప్రింట్ ద x of 1. మా x of 1 అంటే ఏమవుతుందమ్మా? వాట్ ఈస్ ద x of 1 హియర్? ద x of 1 ఈస్ నథింగ్ బట్ 20. రైట్? ఒక వాల్యూ మనకు మిస్ అవుతుంది. విచ్ వాల్యూ ఈస్ మిస్సింగ్? 0th వాల్యూ ఈస్ మిస్సింగ్. వాట్ ఈస్ ద 0th వాల్యూ? మన 0 ఇండెక్స్లో ఉన్న వాల్యూ మనకి ప్రింటింగ్లో మిస్ అవుతుంది. వాట్ ఈస్ ద 0 ఇండెక్స్ వాల్యూ? 10 అనేది బిగినింగ్ వాల్యూ మనకి మిస్ అవుతుంది. ఒకసారి చూద్దాం. రన్ చేసేటప్పుడు మీరు ఐ వాల్యూ 1 తీసుకున్నట్టయితే ఒక వాల్యూ మీకు మిస్ అవుతుంది. ఫస్ట్ వాల్యూ అనేది మీకు మిస్ అవుతుందమ్మా, బిగినింగ్ వాల్యూ. సో దట్స్ వై ఇక్కడ మీరు ఫర్ లూప్లో 0 నుంచే స్టార్ట్ చేయండి అరేస్ కాన్సెప్ట్లో. వై? బికాస్ ఇక్కడ అరే ఇండెక్స్ ఎప్పుడు కూడా మీకు 0తోనే స్టార్ట్ అవుతుంది. సో దట్స్ వై. ఓకే. అండ్ ఒకసారి ఈ ప్రోగ్రామ్ని ఇంకో చిన్న చిన్న మోడిఫికేషన్ చేసి చూపిస్తాను చూడండి. ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఓన్లీ 5 నెంబర్స్ తీసుకున్నాను. ఓకే, 10 నుంచి 50 వరకు ప్రింట్ అవుతుంది. చాలామంది నన్ను క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, ఇక్కడ ఎక్స్ డాట్ లెంత్ రాయడానికి బదులుగా డైరెక్ట్గా మీరే కౌంట్ చేసి ఇక్కడ 5 ఇచ్చేవచ్చు కదండి. ఓకే, ప్రజెంట్ మీకోసం నేను ఇక్కడ తీసేసి 5 అని ఇచ్చానండి. అంటే ఐ ఈజ్ లెస్ దాన్ 5. అంటే ఇనిషియల్గా x of 0 ప్రింట్ అవుతుంది. తర్వాత ఏం ప్రింట్ అవుతుందమ్మా? x of 1, x of 2, x of 3, x of 4 వరకు ప్రింట్ అవుతుంది. అంతే కదండి. 0 నుంచి 4 వరకు ప్రింట్ అవుతుంది. ఇంతవరకు ఓకే, ఇట్స్ గుడ్, ఇంతవరకు బాగానే ఉంది. మరి మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి? ఇక్కడ రన్ చేస్తే అవుట్పుట్ అంతా పర్ఫెక్ట్ ఉంది. మరి ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ 60 అనే వాల్యూ యాడ్ అయింది, 70 అనే వాల్యూ యాడ్ అయింది. మన అరేలో 60, 70 యాడ్ అయ్యాయి అనుకుందామండి. ఇప్పుడు రన్ చేస్తే మీకు ఏం ప్రింట్ అవుతుందండి? కెన్ యూ గెస్? ఇఫ్ ఐ రన్ ద ప్రోగ్రామ్ మీకు 60, 70 అనేది అవుట్పుట్లో వస్తుందా అంటే రాదండి. సార్ రన్ చేసి చూద్దాం. అంటే మీ అరేలో ఏమైనా మోడిఫికేషన్స్ జరిగితే, మీ అరేలో ఏమైనా చేంజెస్ జరిగితే, ఆ చేంజెస్ ఇక్కడ అప్డేట్ అయ్యాయా చూడమ్మా?
ఇంకోసారి రన్ చేస్తున్నాను, మీకు ఆ చేంజెస్ ఏమైనా అప్డేట్ అయ్యాయేమో చూడండి. 60 70 యాడ్ అయిందండి, ఇక్కడ అవుట్పుట్లో యాడ్ అవ్వలేదు. ఎందుకంటే యాడ్ అవ్వలేదు, మనకి ఇక్కడ ఐ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, i<5. i<5 అంటే మీకు ఎంతవరకు ప్రింట్ అవుతుందండి, ఇండెక్స్ వాల్యూ 4 వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది, రిమైనింగ్ వాల్యూస్ మీకేమీ ప్రింట్ కావట్లేదు. సో ఇలా డైనమిక్ చేంజెస్ అనేది మీకు అప్డేట్ కావట్లేదు. డైనమిక్ చేంజెస్ అప్డేట్ కావాలి అంటే డోంట్ గివ్ ఏ ఫిక్స్డ్ నెంబర్, ఇక్కడ ఫిక్స్డ్ నెంబర్ అనేది ఇవ్వద్దండి. సో ఇక్కడ మీరు ఏం రాయాల్సి ఉంటుంది, యూ నీడ్ టు రైట్ x.length. అంటే ఎవ్రీ టైమ్ ఇట్ విల్ చెక్ ద లెంత్, ప్రతిసారి అది లెంత్ని చెక్ చేసుకుంటుంది. బేస్డ్ ఆన్ ద లెంత్, ఈ లెంత్ని బేస్ చేసుకొని ఇట్ విల్ ప్రింట్ ద వాల్యూస్ మనకి ప్రింట్ చేస్తుంది. రైట్, ఇప్పుడు చూడండి మనకి 60 70 యాడ్ అయింది. నాట్ ఓన్లీ 60 70, ఇంకా మీకు ఇప్పుడు అప్డేట్ అయింది అనుకోండి, సమ్ ఏదో 80 90 అనేది కూడా అప్డేట్ అయింది అనుకోండి. సో అప్డేషన్స్ మీకు ఎఫెక్ట్ అవుతుందా లేదా చూడండి. ఎస్, ద అప్డేషన్స్ విల్ బి ఎఫెక్టెడ్, మీకు అప్డేషన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో ఒకసారి ఈ ప్రోగ్రామ్ కూడా నేను మీకు పంపిస్తాను. అరేస్ అనే కాన్సెప్ట్ రేపు కూడా మనకు కంటిన్యూ అవుతుంది, అరేస్ కంప్లీట్ అవ్వలేదు. అరేస్, అరే లిస్ట్స్ ఇవన్నీ కూడా మనం రేపు క్లాస్లో చెప్పుకుందాం. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ప్లీజ్ జాయిన్ విత్ సెకండ్ లింక్. మీ అందరికీ కూడా 10:40 అనే ఒక జూమ్ లింక్ వచ్చే ఉంటుంది. సో 10:40 లింక్లోకి జాయిన్ అవ్వండి. సో మీకు ఎలాంటి ఎర్రర్స్ ఉన్నా, బిగినింగ్ డే నుంచి ఇప్పటి వరకు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకు చూపించండి. సో నాట్ ఓన్లీ ద న్యూ కమర్స్, ఈవెన్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు కూడా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మన డౌట్స్ క్లాస్లోకి రండమ్మా. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా స్క్రీన్ షేర్ చేయండి, ఐ విల్ రెక్టిఫై యువర్ ఇష్యూస్. ఓకేమ్మా, మీ ఎవరికైనా ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్మాల్ ఇష్యూస్ దెన్ ఐ విల్ రెక్టిఫై హియర్ ఇట్ సెల్ఫ్. ఎవరైనా మాట్లాడాల్సి ఉన్నాయమ్మా? చిన్న ఇష్యూస్ ఎవరికైనా ఏమైనా ఉన్నాయా? మన డెమో చెప్పండి సార్. కొంచెం అది ఫస్ట్ లో చెప్పారు కదా సార్, అది ఫస్ట్ లో ఈ రోజు క్లాస్ అని సార్ వైల్ లూప్ ఇన్స్ట్రక్టర్స్. ఈ రోజు నేను వైల్ లూప్ తో స్టార్ట్ చేశాను. టుడే క్లాస్ ఇస్ బిగినింగ్ విత్ వైల్ లూప్. క్లాస్ బిగినింగ్ కోసం మాట్లాడుతున్నారా? లేదు సార్, అదే అదే సార్. ఓకే, ఫర్ లూప్ తలక సింటాక్సా మీకు డౌట్ ఉంది? అవును సార్. ఫర్ లూప్ తలక సింటాక్స్ ఏంటి అంటే, ఫర్ లూప్ ఎప్పుడు కూడా మీకు ఇనిషియలైజేషన్, దీన్ని ఏమంటున్నారమ్మా, ఫర్ లూప్ లో ఫస్ట్ వన్ ఈస్ ద ఇనిషియలైజేషన్ అంటారు. సెకండ్ వన్ ఏమంటారమ్మా, ద సెకండ్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కండిషన్ చెక్. ఇనిషియలైజేషన్, రెండోది ఏంటమ్మా కండిషన్ చెక్. కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది, ఆఫ్టర్ కండిషన్ చెక్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. కండిషన్ పాస్ అయితే అది ఎందులోకి వెళ్తుంది, లూప్ లోపలికి వెళ్తుంది. లూప్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మరలా అది ఎక్కడికి వస్తుందమ్మా, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూషన్ ఇట్ విల్ గో విత్ ఇంక్రిమెంటేషన్, ప్లస్ లోకి వస్తుంది. సో ఇంక్రిమెంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అది ఎక్కడికి వెళ్తుందమ్మా, అగైన్ ఇట్ విల్ చెక్ ద కండిషన్ చెక్. ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, ఇది i+-2 అనేసి i+=2 అనేసినారు కదా సార్. దాని తర్వాత ఇంకో ఇంక్రిమెంట్లు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చా సార్ దాంట్లోనే? ఎన్ని i+=2 అనే కాదమ్మా, జస్ట్ మీరు జనరల్గా అయితే i++, i-, ఇవే గుర్తుపెట్టుకోండి. మీకు ఈ షార్ట్ కట్ చెప్పాలనే ఉద్దేశంతో నేను ఇది చెప్పాను, అంతేగాని మీరు